నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, వాస్తు ప్రకారం చెప్పులనేవి చాలా మంది ఇంట్లో పెట్టుకునే వాళ్ళుంటారు. ఇంట్లో తిరుగుతూ ఉంటూ ఉంటారు చెప్పులేసుకొని. సాధారణంగా ఇప్పుడు వాస్తు ప్రకారం మనం జూసుకుంటే చెప్పులనేవి బయటిప్పుకోవాలా? ఎటు సైడ్ ఉంటే మంచిదంటారు ఇంటికి? రైట్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా మంచి ప్రశ్న వేశారు. ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. అయితే అది వాళ్ళకి ఏదైనా నమ్‌నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెం కింద నడుస్తే చల్లదనం కాలికి తగిలి అనారోగ్య పాలవుతుంటారు. హ్మ్. అలాంటి వాళ్ళు ఇంట్లో చెప్పులు సెపరేట్‌గా పెట్టుకొని వాడుకోవచ్చు, తప్పేం కాదు. అది ఆరోగ్యపరంగా. ఆరోగ్యపరంగా మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ దోషం కిందకి రాదు. కొంతమంది హ్మ్. సాక్స్‌లు వేసుకొని తిరుగుతారు. కొంతమంది ఇంట్లో చెప్పులు వేసుకొని దానికి దోషమేం లేదు. హ్మ్. కానీ అందరూ వాడే చెప్పుల్ని ఇంట్లో పెట్టకూడదు. అది మాత్రం చాలా పెద్ద దోషం. ఓకే. చాలామంది తెలియక ఏం చేస్తారంటే చెప్పులు, షూతో ఇంట్లోకొచ్చేసి ఇంట్లో మళ్ళీ ఒక డ్రా లాంటిది పెట్టుకొని ర్యాక్‌లో. అక్కడ ఆ! పెడతారు. ర్యాక్‌లో పెడతారు. హ్మ్. అసలది పూర్తిగా తప్పు. హ్మ్. పాయింట్ నంబర్ 1. ఇక రెండవది మనకి 16 దిశల్లో మేజర్‌గా 4 దిశలు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. మీకు ఏ హ్మ్. ఇల్లున్నా ఈ 4 దిశల్లోనే ఉంటుంది. అవును. అందులో మళ్ళీ వాయువ్య ద్వారమా, ఈశాన్య ద్వారమా, ఆగ్నేయ ద్వారమా అలా వేరుగా ఉంటుంది. అవును. అయితే ఇక్కడ ఈ 4 దిశల్లో ఇప్పుడు తూర్పు ఉందనుకోండమ్మా. హ్మ్. తూర్పు దిశ. బయటే మనం చెప్పుల స్టాండ్ పెట్టుకుంటాం. అవును. ఈశాన్యం మూల పెట్టకుండా చెప్పుల స్టాండు హ్మ్. తూర్పుకి, ఈశాన్యానికి మధ్యలో పెట్టుకోవచ్చు. తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. ఓకే. అది కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! హ్మ్. ఇంటి గోడ కానించకుండా బయట గోడ కానించుకునేలా పెట్టుకోండి. అపార్ట్మెంట్‌కి ఓకే. ఒక వే ఎదురుగా ఉంటుంది కదా! ఉండాలి. ఆ! హ్మ్. ఇంటి గోడ కానకుండా అవతల గోడకు పెట్టుకోండి. ఓకే. అది చాలా మటుకు మీకు దోషం లేకుండా చేస్తుంది. మన ఇంటికి ఆనుకొని గాకోకుండా అవతలి ఇంటికి వాల్‌కి. ఇవ్వాలి. ఆ! అదే. వాల్‌కి. నా గురించి. కొన్ని కొన్ని సార్లు అవతల ఇల్లుంటే అప్పుడు మళ్ళీ కొంచెం కష్టమవుతుంది. హ్మ్. అలాంటప్పుడు అది పెట్టేటప్పుడు గోడ కానకుండా పెట్టండి మాక్సిమం. కానీ కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు అదే కుదరదు. బట్ గురించి. ఏదైనా హ్మ్. తూర్పు, ఈశాన్యంలోకి రాకుండా కొంచెం తూర్పుకి, ఈశాన్యం మధ్యలో పెట్టొచ్చు. అక్కడ సర్వత్రా అని చెప్పబడింది శాస్త్రంలో. అక్కడ పెట్టొచ్చు. లేదా ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయంలో కూడా పెట్టొచ్చు. మరీ ఆగ్నేయంలో పెట్టకూడదు. హ్మ్. అయితే మీకు ఎప్పుడైనా ఇప్పుడు ఇందాక అన్నాను, అవతల వైపు పెట్టండి, ఇవతల వైపు పెట్టకండి అని. అవును. ఒకవేళ కంపల్సరీ అవతల వైపు పెట్టవలసొచ్చింది. అవతల వైపు ఇల్లుంది, కుదరదు, వాల్ హ్మ్. పెట్టుకుంటా అంటారు. హ్మ్. అప్పుడు ఏం చేయాలంటే, ఆ పెట్టిన దగ్గర 2 మొక్కలు పెట్టండి. తూర్పు వైపు పెట్టినప్పుడు. చెప్పులు పెట్టుకున్న హ్మ్. దగ్గర. హ్మ్. 2 మొక్కలు గనక పెడితే ఎనర్జీ ఇన్నర్ ప్లాంట్స్ ఉంటాయి. ఔటర్ అవును. అవును. హ్మ్. ఇంట్లో పెంచుకునే ఇంట్లో పెంచుకునే మొక్కలుంటాయి. మొక్కలుంటాయి. హ్మ్. అటువంటివి పెట్టొచ్చు. సో, ఇక దానికున్న నెగెటివ్ అనేది మొక్కలు మొక్కలు తీసుకుంటాయంటారు. తీసుకుంటాయి. రెండోదేంటంటే దక్షిణం వైపు ఇల్లుంటాయి కొన్ని. సౌత్ ఇప్పుడు ఈస్ట్ చెప్పుకున్నాక సౌత్. ఆ! గురించి. సౌత్ సైడు మీరు ఆగ్నేయం ఎంట్రన్సెస్ ఉంటాయి సర్వసాధారణంగా. లేదా దక్షిణం మధ్య ఎంట్రన్స్‌లు కూడా ఉంటాయి. హ్మ్. అయితే దక్షిణ మధ్యకి, నైరుతికి మధ్య భాగం ఉంటుంది. దక్షిణ నైరుతి అంటారు. హ్మ్. అక్కడ పెట్టుకోండి చెప్పులు. దట్ ఈస్ వేస్ట్ జోన్ అంటారు. అక్కడ చెప్పులు పెట్టుకోవచ్చు. లేదా ఒక బాక్స్ లాంటిది పెట్టుకొని ఇప్పుడు బయట చీపురు అది మనం తుడుస్తూ ఉంటాం. ఆ చీపురు లాంటిది కూడా దక్షిణ నైరుతిలో పెట్టొచ్చు. కానీ హ్మ్. దక్షిణంలోనూ, నైరుతిలోనూ పెట్టకూడదు. దక్షిణం వేరు, దక్షిణ నైరుతి వేరు, నైరుతి వేరు. ఈ 3 వేరు వేరు జోన్స్ ఈ 3 గూడా. సో, హ్మ్. దక్షిణ నైరుతిలో మీరు పెట్టొచ్చు. ఇది దక్షిణం వాకిలి ఉన్నటువంటి అపార్ట్మెంట్ హ్మ్. లేకపోతే ఇండివిడ్యువల్ హౌస్‌కి గాని. ఫైన్. అదే గురించి. ఇక మూడోది పడమర. హ్మ్. వెస్ట్ హౌసెస్ ఉంటాయి. అవును. సర్వసాధారణంగా వెస్ట్ హౌసెస్‌కి ఎట్లాగా వెస్ట్ సెంట్రల్ డోర్స్ గాని, వాయువ్య ద్వారాలు గాని ఉంటాయి. బ్యాక్. ఆ! ఇప్పుడు పడమరకి, వాయువ్యానికి మధ్య భాగంలో చెప్పుల బాక్స్ పెట్టుకోవాలి. పడమర వాయువ్యం పడమరకి, అంటారు. వాయువ్యానికి. మధ్య భాగంలో. ఓకే. దాన్నే తెలుగులో అయితే పడమర వాయువ్యము అంటారు. ఇంగ్లీష్‌లో హ్మ్. అయితే వెస్ట్, నార్త్ వెస్ట్ జోన్ అంటారు. హ్మ్. అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. నా గురించి. ఇక నాలుగవది ఉత్తరం. హ్మ్. ఉత్తరం దగ్గరికొచ్చేసరికి ఏమైపోతదంటే మనకి మొత్తం ఉత్తరానికి ఇటు వాయువ్యం ఉంటుంది. ఉత్తర వాయువ్యం ఉంటుంది. ఇటు ఈశాన్యం ఉంటుంది. అవును. ఉత్తర వాయువ్యం వైపు పెట్టుకోండి గానీ, ఈశాన్యం వైపు పెట్టొద్దు చెప్పులు. ఓకే. ఎందుకంటే ఈశాన్య దేవతా గృహం బరువు. అన్నారుగా, హ్మ్. బరువవుతుంది. దేవతా హ్మ్. ప్రదేశం అని చెప్పారు. అందుకని ఉత్తరం ఇంటికి వాయువ్య మూల పెట్టుకోండి చెప్పుల స్టాండ్ ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే. నా గురించి. అట్లా చేసుకోండి. అయితే ఇక్కడ హ్మ్. మనకి చెప్పుల స్టాండు కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంటుందంటే వీళ్ళకి ఇక్కడంటే వేరు. మనకి యూఎస్ కంట్రీస్‌లో ఉండే ప్లానింగ్స్ నేను చూసినప్పుడు వాళ్ళకి గ్యారేజ్ వస్తుంది. కార్ గ్యారేజ్. హ్మ్. కార్ గ్యారేజ్ లోపలికొచ్చి డౌన్‌లో ఉంటుంది. కారు అక్కడికొచ్చేసి అందులోంచి మళ్ళీ ఇంట్లోకెళ్ళే రూట్ వస్తుంది. అవును. అలా గ్యారేజెస్ వస్తే గనక అక్కడ ఏదైనా వేస్టేజ్ జోన్ వస్తే అక్కడ కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ఓకే. అది గ్యారేజ్ కిందకొస్తుంది. ఇంటి గ్యారేజ్ లోపలికొచ్చి ప్లేస్‌కి సంబంధించి. గ్యారేజ్ ప్లేస్ కిందకొస్తుంది. అలా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆహ్, ఇంకొక విషయం ఏంటంటే అమ్మ, ఇంట్లో తెగిపోయిన చెప్పులుంటాయి ఒక్కోసారి. పాడైపోయినవి ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే అట్లాగే స్టాక్ వదిలేస్తూ ఉంటారు.
పడేయకుండా. పాడేయకుండా. అవును. ఎప్పుడు కూడా పాడైనటువంటివి ఉండకూడదు. అది చెప్పులు కానివ్వండి, ఇంట్లో వస్తువులు కానివ్వండి, శాస్త్రం ఏం చెప్తుందంటే, మీకెంత ఇంట్లో పాడైన వస్తువులు ఉంటే, విరిగిపోయినవి ఉంటే అంత దోషం. హ్మ్. ఎంత పాతవి పాడైపోయిన, విరిగిపోయినవి ఉంటే అంత దోషం. ఎంత పెద్దవాళ్ళు ఉంటే అంత లాభం ఇంటికి. అంటే ముత్తాతలు, ఇట్లా ఉంటారు కదా! ఏజ్డ్ పర్సన్ గురూజీ. 70, 80 ఏళ్ళు. వాళ్ళని ఎంత చక్కగా చూసుకుంటే అంత మంచిది అని చెప్పి చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఇరిగిపోయినవి, పగిలిపోయినవి, వంగిపోయినవి పడేసేయండి. లేదా ఎవరికైనా ఇప్పుడు పాత సామాన్లు వాళ్ళు వస్తారు అమ్మేసేయండి. హ్మ్. కానీ నేను చాలా ఇళ్లలో చూశాను. కొంతమందికి అయితే ఒక మనిషికి 30, 40 జతలు ఉన్నాయి చెప్పులు. అవును గురూజీ. చాలా మంది మెయింటైన్ చేస్తారు. జతలు తగ్గట్టుగా హ్యాండ్ బ్యాగ్స్. అవును. హ్యాండ్ బ్యాగ్ తగ్గట్టుగా సేమ్ డ్రెస్. అదొక హాబీ. అంటే అదొక ఇష్టం అనుకోండి వాళ్ళకి. అంటే వెళ్ళే కార్యక్రమాన్ని బట్టి బట్టే కూడా అనుగుణంగా వేసుకొని కొనుక్కుంటూ ఉంటారు, ఉంటారు. వేసుకొని ఉంటారు. అలాంటప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ర్యాక్స్ పెట్టుకొని ఉంటారు. అది అది చాలాకి ఇంట్లో పెట్టుకుంటారు. ఈ విషయం ఎందుకు తీశానంటే ర్యాక్‌లలో పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకుంటారు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టకండి అంటారని. అవును. ఇంట్లోనే పెట్టుకుంటారు. చాలామంది డౌన్ ర్యాక్స్ లేకపోతే బెడ్‌కి సంబంధించి కింద అవును. అట్లా పెట్టుకుంటూ అవును. ఉంటారు. పెట్టుకుంటారు. పెట్టుకోకూడదు. అది శనికి సంబంధించిన ఇది చెప్పులనేటువంటివి. శని కారకత్వం పొందినవి. హ్మ్. అదేమవుతుంది మీరు ఏ జోన్‌లో అయితే తీసుకెళ్ళి దాన్ని పెడతారో అక్కడ ఆ జోన్‌లో ఫ్రూట్‌ఫుల్ అవ్వాల్సిన అంశం స్లో డౌన్ అయిపోతుంది. అంటే ఉదాహరణకి ఎక్కడ ఉండాల్సినవి అక్కడ అక్కడే లేకపోతే ఉండాలి. ఆ! లేకపోతే ప్రాబ్లమ్ అవుతుంటది. అది. చాలా చక్కటి అంశాలను మాతో చెప్పుకున్నారు గురూజీ. అంటే చాలామంది ఇంట్లో తిరగడం గావచ్చు, ఎక్కడ చెప్పులు పెడితే మనకి మంచిది అన్నది చాలా మందికి తెలీదు. తెలీదు. ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా తెలుసుకొనుంటారు. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.